హలో గాయ్స్, నేను విశాల్ మలేష్ అంటే తగ్గేదిలే. ఇంకా మనకైతే 2K సబ్స్క్రైబర్లు అయితే ఇంకా అయిపోయినారు మామ ఫైనల్ గా. అందుకోసం ఒక చిన్న పార్టీ చేసుకుంటున్నాం మనము. ఏమమ్మా చెప్పు. అయ్యవా మా ఫ్రెండ్ విశాల్ ఇంకా 1Kకి అంత పెద్ద సెలబ్రేషన్ చేశాడు. మళ్ళీ ఇంకా 2K అయిందని చిన్న ఒక పార్టీ చేసుకుంటున్నాము. వద్దంటే కూడా వినడంలే, అది ఆనందం అని చెప్తాడు. ఏమైనా అంటే 1Kచి అని చెప్తున్నాము. మాట్లాడు చెప్పు. 2 నాటికోళ్ళు మజబూత్ చేసి ఎట్టుంటుందో మీరు అయితే చూసేయండి లాస్ట్ వీడియో. వద్దంటే కూడా వినడంలే. అస్సలు తగ్గేదిలే. మనమైతే సామాన్లు కూడా అయితే తెచ్చేసినాం అన్నీ. ఇంకా ప్రిపరేషన్ చేసినానికి గ్యాస్ పొయ్యి, స్టవ్లు, కడాయిలు అన్నీ. కింద మ్యాట్ కూడా అయితే వేసుకొని ఇంక అంతా రెడీ చేసుకున్నాము. ఇది అందరికైతే ఏం కాదు మామ, మనమైతే సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇది చిన్నగా ట్విస్ట్, చిన్నగా 2K కాబట్టి 10Kకి చూద్దాం. అప్పటికి హంగమా ఎట్లా ఉంటుంది ఏమో తెలియదు మనకి అని. ఇంకా యూసుఫ్ ఇంకా స్టార్ట్ చేద్దాం పని అంతా. ముందుగా కోళ్ళని హలాల్ తీసుకొని వస్తాం. హలాల్ చేసుకుని ఇంకా ఫుల్ వీడియో మాత్రం వస్తుంది. అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ రావడం వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా ఇంకా ఇటు చాలా చేస్తూ ఉంటాము. ఓకే గైస్, నాటి కోళ్ళు చూపిరాడే ఇట చూపి ముందు. అదే యూసుఫ్ రెండు రివ్యూ కోళ్ళ గురించి. బా మనోడి అయితే కోళ్ళు తాకడంట, తినేదంటే మాత్రం ఫస్ట్ ఉంటాడు. అదే ఇంకా అలా కూడా అయితే తెచ్చేసిన కోళ్ళని ఇంకా మనమైతే ముందు రెక్కలు తిప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రెండు చెప్పు గ్యాప్ ఇచ్చినాం రావు. అందుకోసం మనం ముందు రెక్కలు తిప్పుకోవాలి. ఈ పిక్కుని తర్వాత ఏమైనా చాలు. మన నిశాల్కి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అంట దాంట్లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తా ఉంటాడు బాగా. కోళ్ళు, పావురాలు సాగుతారు. లేదులే, అది కూడా తింటావులే. ఇంకా ఫైనల్ గా మనమైతే ఇంకా కోళ్ళు కూడా అయితే నీట్ గా అయితే తీసేసినాము. ఇంకా తీసేటప్పుడు అయితే ఎందుకు చెప్తాను మా తలగా నొప్పి అయిపోయింది. చాలా కష్టం పడినాడు బా నిశాల్ అయితే, చాలా కష్టం పడినాడు. అంతా బొచ్చంతో వాళ్ళే వచ్చినాడు, నిశాలే వచ్చినాడు. కష్టం నాది, ఫలితం బాగుంది. అట్లా ఏం లేదు, నాకైతే భయము, అది తినడానికి కూడా రాదు. నిశాల్ అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ అందుకోసము. సరే ఏం చేద్దాం, కింద మీద పడి వచ్చినాం కదా, ఇప్పుడు ఇట్లయితే మనమైతే కోళ్ళు అయితే కాల్చుకుంటున్నాము. మామూలుగా కట్టెల పొయ్యి మీద కలిసి తీసుకుంటే టేస్ట్. మన దగ్గర అయితే కట్టెలు వండుకోవడం అయితే దీనిపైన అయితే కాల్చుతున్నాము. మరి మన నిశాల్ అయితే కోళ్ళు కాల్ చేసినాం ఇద్దరం కలిసి. ఇంకా మిషాల్ అయితే కోస్తాడు, నాకు కోయడం రాదు, అందుకోసం మిషాల్ కోస్తాడు. చూడండి ఒకసారి మీరు కూడా. మ్యూజిక్ అన్నాడు. ఇంకా సల్లి అని నేను కూడా అయితే ఒక 4 ముక్కలు అయితే చేస్తున్నాను మామ. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పాటు ఎప్పుడైనా తింటే కామెంట్ అయితే చేసింది. హలో గాయస్, ఇంకా కడిగినాము, చేసినాము, అంతా అయిపోయింది. ఇంకా హల్దీ వేసి కడుగుతాడు. మన నిశాల్ అయితే చాలా కష్టపడతాడు బా. ఈ రోజు అయితే పిచ్చగా కష్టపడతాడు. అతనే చర్మం అంతా ఒలిచినాడు. అతనే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పక్వాన్ కూడా సూపర్ చేస్తాడు. ఇంకా మీరు చూడండి, ఫుల్ వీడియో వస్తుంది, అప్పుడు తెలుస్తాను మీకు మన నిశాల్ గురించి. చూడండి దీనికి ఎంత చేస్తాడు. అయితే బాగా అయితే కడుకుంటున్నాము అమ్మా, ఎందుకంటే నీ శ్వాసం రాకుండా అయితే బాగుంటుంది. అందుకోసం పసుపు వేసుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా నాటుకోడి కోసం ఉన్నప్పుడు అయితే పసుపు వేసుకొని చేసుకోండి, కడుకోండి. లేకపోతే నీ శ్వాసం ఉంటుంది. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. సరే మామ, ఇంకా మీడియా వీడియోస్ టైం అయితే 5 అయింది మామ. మనోడు ఇంకా బదిలో అయితే ఇంకా ఎడగడలు కోయడంటే కోస్తున్నాడు. మన చిన్న మొహమ్మద్ గాడు కూడా అయితే కోస్తున్నాడు. ముందుంది ముసలి వంట. ఇంకా చేసేటప్పుడు ఏ టైం అవుతుందో ఏందో తెలియదు. సరే మామ, ఇంకా చేసేటప్పుడు ఇంకా వీడియో అయితే తీసేసాము. ఇంకా అన్ని అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాం. మనమైతే స్టార్ట్ చేసినాం మామ పని. మన బదిలో అయితే ఇంకా పొయ్యి కూడా లీజ్ చేస్తున్నాడు. ఇంకా మన ఆడైతే మన నన్న వెళ్ళి ఆడైతే ఇంకా బోగులు కడుగుతున్నాడు. ఇంకా ఈ బియ్యం అన్నీ తెచ్చుకున్నాం. మనమైతే ఇంకా స్టార్ట్ చేయాలి వంట. ఎట్లా అన్నం నేనే చేస్తున్నా. 3 ప్లేట్ అన్నం తీసుకోమంటారా? 3 ప్లేట్ తిరిగి డబ్బా స్వామి నువ్వు. తిను కాదండి 2 ప్లేట్లు. నీకు ఇంటికి 3 ప్లేట్లు, తినడానికి 2 ప్లేట్లు పోయిందా డబ్బా? ఎందుకు డబ్బా తీసుకో. ఫ్రెండ్స్, ఇంకా మన తమ్ముళ్ళు అయితే ఇంకా బియ్యం కలుగుతాము. ఏది స్కూల్ లేదు నాకు ఇక్కడికి. వాడి గంట అయిపోయిండు. ఇచ్చి పెట్టండి, వాళ్ళు బతుకుతారులే. ఇంటికి హెడ్ మాస్టర్ ఇదో ఇంగ్లీష్
ఇంగ్లీష్ పచ్చని పచ్చిమిరపకాయలు వేసేద్దాం. నాకు ఒక గన్ ఇస్తారా? నువ్వు చెప్పని ఏందిరా అబ్బా ఈ యాటిట్యూడ్, ఈ బిల్డప్ చూడలే చెప్తున్నాం కదా. ఏమో విన్నా వేసేయి నాటికోడి ముక్కలు వేసేయి మామా. చేద్దాం. ఉప్పు ఏముంది ఇంకా అల్లం వెల్లిగడ్డ వేసేద్దాం. అల్లం పేస్ట్ ఇది అల్లం వెల్లిగడ్డ అంటారా. ఇదైతే మంది మసాలా మామ, మన ఆసిబాడి అయితే స్పెషల్గా తెచ్చినాడు. చెక్క లవంగా అన్నీ మిక్సింగ్ చేసి చేస్తారు. వాసన అయితే చంపుతాను తట్టే. మీకు వస్తుందో లేదో కామెంట్ చేసేయండి. ఇంకా వేసేద్దాము. వాళ్ళకెట్ట వస్తుందిరా నువ్వు ఈడ వేస్తా అంటే? ఏమైనా పక్కన ఉన్నారు వాళ్ళు? వస్తాంటలే బామా సబ్స్క్రైబర్లకి. ఏమో స్వామి, నువ్వు వాళ్ళకి ఎట్ట వస్తుంది వాళ్ళ ఫోన్లో ఉంటే? వాళ్ళు కూడా ఒకరోజు దావలు ఇస్తే కదా నువ్వు పిలిచి అందరికి. ఇస్తాము 1 lakh సబ్స్క్రైబర్లు రావని. అది మాట. పచ్చని పసుపు వేసేస్తాం. అంటాయి ధనియాల పొడి వేసేస్తాం. రుచి కోసం అయితే సింపుల్గా చికెన్ మసాలా 1-2 ప్యాకెట్లు వేసుకోవాలా. అయితే 2 నాటికోళ్ళు కదా, అందుకోసం మనం అయితే ఒక 2 ప్యాకెట్లు అయితే వేసుకుంటున్నాము. చూడు మామ ఉడికిస్తుందా? కొంచెం నీళ్లు పోయిరా. ఏం మామూలు కూడా అనుకున్నా, పాను కూడా నాటి కూడా రాదు. నీళ్లు పోయిరా కొంచెము. వేసిందంటావు వెయ్యాలి. ఏంది అది? సరే మామ, నీ ఖుషి కోసం వేస్తాను. నా ఖుషి కోసం కాదురా, ఎత్తిపోతుంది లేకపోతే. ఇంకా ఈ ఉడకాలి కాబట్టి ఒక 10 to 15 minutes పెట్టేయాలా. బాగా ఉడకాలి కాబట్టి నాటికోడి కాబట్టి. సరే అప్పుడు దాకా మీరైతే ఒక బ్రేక్ తీసుకోండి. A few minutes later. ఇదే ఫ్లేమ్లో ఇదే బాగా ఉడకాలమ్మా. ఇట్లా ఉడికినప్పుడే మన చికెన్ అయితే బాగా ఉడుతుంది. ఇట్లా ఉడకాలి బాగా. ఇంకా మన యూసుఫ్ గారు అడిగిన అంటారా పక్క లైట్ కట్టినాడు మనోడు యూసుఫ్. మన బద్దురాడు ఏం లేదు కొంచెం బొబ్బు ఉంటే మనతో లైట్ కట్టిస్తున్నా. పెద్ద లైట్ బాక్సింగ్ ఎవరిది అనుకున్నారు? మన మిషాల్ది. ఏంది షామానా అంతా? మీరు వాడికి షామానా కానీ ఏమైనా డబ్రాలు కానీ పెళ్ళికి ఏమైనా మండపం కావాలంటే మిషాల్కి ఫోన్ చేయండి. వాడి నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. లైట్ వేసి అట్టే దగ్గర మెరసాలి అట్టే. ఇది కింద దింపుకుందాము. ఇంకా ఈ జ్యూస్ చూస్తున్నాడు కదా, ఈ జ్యూస్ అయితే తాగితే చాలా మంచిది మామ, బాగుంటుంది. ఎందుకంటే కోల్డ్ ఉండే ఈ జ్యూస్ అంతా బాగా దిగుతుంది నీళ్ళలో. అయితే తాగితే సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా అయితే. మీరైతే పక్కా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. మీకు ఈ ఐటమ్స్ ఏమేమి కావాలో కామెంట్ చేసేయండి. కామెంట్ లింక్ అయితే షేర్ చేస్తాం మీకైతే. ఓకే, రైస్ అయితే ఇంకా మన అదనికి వచ్చేసినాయి. దీన్ని ఏమంటారు కాదురా, పొంగుతాంది అని చెప్పు. ఏమైందిరా? అదే గాయస్ పొంగుతాంది. నాకు తెలుగు రాదు సరిగ్గా, ఏం చేద్దాం? తెలుగు రాదంటే నేర్చుకోవాలా. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి ఇంకా ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏం నీకు పేరు? కోపడదు. కోపం కాదు స్వామి, చెప్తాను నీ కెరీర్ గురించి నేను. ఓకే ఓకే ఏమో అయిపోయిందా? అయిపోయింది. చూడటం అమ్మ ఒకసారి. చూడు బా, వాసన గుమగుమలు ఆడుతుంది కదా మామా. నాకు తెలుసు అమ్మా, నువ్వు బాగా చేస్తావని. ఇంకా మనమైతే ఇంకా రైస్ కూడా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనమైతే చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము. దానికోసం మసాలాలు అయితే ముందుగా చికెన్ కబాబ్ మసాలా ఇంతసేపు ఆడిపోయినాడు. అందుకే 3 ప్లేట్లు తీసుకుపోతాను. 3 ప్లేట్లు నువ్వు పోతారా సమయం? కొంచెం 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 ఇంకా ఏమన్నా మసాలా చేసి మామా. గుంటూరు మన ఆంధ్రలో మాత్రం ఉంటుంది కారం. కడప తగ్గేదేలే. బాంబుతో పాటు ఇంకా ఛార్జింగ్ తెచ్చే లోపల మన బర్త్డేలో కాదరోళ్ళు అయితే ఇంకా చికెన్ పకోడా అయితే వెళ్తున్నాడు, ఫ్రై చేస్తున్నారు. అంటే ఇంకా అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాం మామ. చలో
ఏమమ్మా ఎక్కడ దాకా వచ్చింది ప్రయాణమా? నా కొడుకు యాడికి పోయినావురా నాయన నువ్వు? వేరే పని ఉంటే ఆడున్నా ఫోన్ మనం. ఏంది పని రా? ఏంది ఏమే అయిపోయిందా? చూడు ఒకసారి. ఏదిరా? ఆహా మామ రే చూస్తా అంటే నోరు ఉడుతాను తినాలండి కానీ మామ వేరే తిన్నామా? నుంచే బాగు. ఏమమ్మా అదే? ఉంటా మా ఫ్రెండ్ ఆడికి వచ్చాను అందుకోసమా? రాకపోతే నేను తినను ఏ అలసిపోయినా కదా మామ? జ్యూస్ అని తెప్పిస్తామా? వద్దులే నాయన 3 ప్లేట్ ఇది చాలు. 3 ప్లేట్ లేదు మామ, చాలా మంది ఉన్నారు. నాకు కావాలా? సరే డబ్బా తిమ్మా వద్దులే ఇంకా 3 ప్లేట్ వద్దు. రే 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 ఊరికి మామ ఇస్తారా 3 ప్లేట్ ఇస్తారా? రే రే అది ఆడిఫ్ కూడా అయితే వచ్చేసినాడు కడప నుంచి. అయితే ఇంకేం చేద్దాం అటైంది వాడి పరిస్థితి. వచ్చినాడు ఆకలి ఫుల్ ఉంది అన్న అంత అన్నం పెట్టిన అన్నాడు. సల్లే తమ్ముడు అన్న. సెకండ్ మన ఖాదిరులినే యాడో కడపలో ఆటో బాడీగా కొడతాడు. ఒక మిస్ కాల్ చేసే మీట పార్టీ ఉంది రాని 2వ సెకండ్కి ఈడు ఉన్నాడు. ఫ్లాష్ మ్యాన్ అంట వాడు. ఈడొచ్చి వాళ్ళ తాత పవర్ మ్యాన్ అంట. ఈడు ఎక్కడున్నాడు కూడా తెలియదు ఇంతసేపు. కెమెరామ్యాన్ వచ్చినాడు. మన యూసుఫ్ హీరో తెలుసు కదా, ఫుల్ కమెడియన్ బ్లాగర్ అంతా. ఇంకా అన్నం అయితే అందరం కూర్చున్నాం ఇంకా తినేదానికి. అయితే ఇంకా అన్నం వేసుకొని ఇంకా తింటాం అందరం అయితే కూర్చొని. మీరు కూడా అయితే మీ ఫ్రెండ్స్తో పాటు ఎప్పుడైనా తినింటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఇది వచ్చి దొక్క మిరపకాయలు అల్లం మంచి చేస్తాడు, తెల్లగడ్డ వేసి చేస్తాడు. ఇది వచ్చి దక్కుసు, ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసినాడు. మన బద్దలు అయితే అందరికీ అయితే సప్లై చేసేసినాడు. అందరం అయితే ఇక్కడ కూర్చొని అయితే తింటాము. సింపుల్గా నాటికోడి మంది అది. ఇంకా మన యూసుఫ్ అయితే అడుగుదామా, మామ టేస్ట్ ఎలా ఉంది మామ? అదే మన యూసుఫ్ మాటల్లో చూసుకోవచ్చు. అసలు టేస్ట్ ఎలా ఉందిరా? కదలి టేస్ట్ అబ్బా సూపర్. బద్దలు టేస్ట్ ఎలా ఉంది? బద్దలు బా ఏముంది, డక్కు చేసుకుని తినేద్దాం. సరే ఇంకా తిన్నా కలుస్తాం మామ. ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామ. ఎందుకంటే మనకైతే 2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు. ఏమో ఎట్టుంది మామ మనకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా పైకి వస్తే ఇంకా 5K 10K మాకు ఛానల్ వస్తూ ఉంటే మేము కూడా మంచి మంచి కంటెంట్ అయితే తీస్తానంటే కామెడీ ఫన్స్ వ్లాగ్స్ అన్నీ తీస్తూ ఉంటాము. అలాగే కొన్ని కంటెంటింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాం. ఇప్పుడు నుంచి ట్రై చేస్తాం. మీరైతే ఇట్టే సబ్స్క్రైబ్ చేస్తానండి, వీడియోలు షేర్ చేస్తానండి. మీకు ఏమైనా కంటెంట్ వచ్చింటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అన్న ఈ కంటెంట్ చేయండి, ఆ కంటెంట్ తీసానికి రెడీగా ఉన్నాము. ఏమో అయిపో నిజమే మీరు అంటే అంటే అది కాక మనకి అంతగా ఎవరు సపోర్ట్ లేదు మామ. అప్పుడులాగా మీ సపోర్ట్ అయితే మనకైతే పక్కా కావాలా. 2K యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి మాకు సపోర్ట్ వస్తే మాకు ఇంకా ధైర్యం వస్తుంది. ఇంకా మేము చేయడానికి కూడా ముందడుగు చేస్తాము. ఇంతగా సపోర్ట్ చేసిన అనుకోలేదు మామ. మా తరఫున మీ అందరికీ అయితే హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్.